ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు కొన్ని స్ప్రేస్ చూపిస్తాను. బాడీ స్ప్రేస్ ఇవి ఎందుకు తీసుకున్నానంటే మా షాపులోకి నేను ఇప్పటిదాకా ఎప్పుడు కొనలేదు బాడీ స్ప్రే. ఎందుకు తీసుకున్నాను ఇదండి, దాదాపు 15 స్ప్రే బాటిల్ బాడీ స్ప్రే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తాను. నాకు తెలిసిన ఫ్రెండు షాపు నడవక ఎత్తేసాడు అనమాట. అవేంటి కాస్మెటిక్స్ ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ పెట్టి షాపు అది నడవలేదు. ఆ నడవకపోతే ఆ స్ప్రే బాటిల్స్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే వేరే వాళ్ళకి అమ్మి పెట్టమని. నేనేం చేశానంటే వేరే వాళ్ళకి ఎందుకు, నేనే తీసుకుంటానని చెప్పి ఈ బాటిల్స్ ఒక్కొక్కటి కూడా 200 చిలుకు 200 రూపాయలు. కానీ నేను కేవలం ఒక బాటిల్ 100 రూపాయలకు మాత్రమే తీసుకొని 15 బాటిళ్ళకి 1500 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే అన్ని బాటిళ్ళు నేను ఒకేసారి తీసుకుంటున్నాను కాబట్టి తీసుకోరని అతను నాకు ఇచ్చాడు. ఆ స్ప్రే బాటిల్స్ ఏవేవో మీకు చూపిస్తాను. ఇది పార్క్ ఎవెన్యూ బ్లూ కదా, బ్లూ కలర్ అయినా ఇది. ఓకే, బ్లూ ఒకటి. పార్క్ ఎవెన్యూ సేమ్, ఇంకోటి కూడా సేమ్ 2 బాటిల్ పార్క్ ఎవెన్యూ ఇది. రైట్. ఇంకొకటి కేస్ స్పార్క్. దీని రేట్ ఎంత ఉందంటే ఒరిజినల్గా ఒకటి 200, 220, 210 ఉన్నాయి. చెప్తే పాపం వాడు ఫీల్ అవుతాడు. అమ్మో, పార్క్ ఎవెన్యూ 4 ఉన్నాయి. అంటే నేను ఇప్పటిదాకా చూడలేదు. అవి ఇచ్చాడు, ఈ కాస్ట్ ఉన్నాయంటే వాడి మీద నమ్మకంతో నేను తీసుకున్నాను. ఇవి ఒకటి 220. నాకు పడిన రేటు మాత్రం 160, 170. నీకు 100 రూపాయలకి ఇస్తున్నాను అవి ఇచ్చాడు. 15 బాటిల్లో ఏదన్నా 4 పార్క్ ఎవెన్యూ ఉన్నాయి. ఇంకా చూద్దాం లోపల ఏమన్నాయో. ఇది పార్క్ ఎవెన్యూ వైట్ కలర్. రైట్. ఇది ఓసియన్ బ్రూటా. ఇది BRUT ఉంది, బ్లూ కలర్. ఓకే, ఇది ఒకటి సేమ్ బ్రౌట్. అంటే దీనిలోని యూని సస్పెన్స్ లో వాడతారు కదా, అందుకోసం బ్రట్ అంటారో బ్రౌట్ అంటారో మీ చూసుకో. బ్రౌట్ అంటే పక్కన ఏ ఊడు వస్తుంది కదా, బ్రట్. ఓకే, దీని ఒరిజినల్ కలర్ చెప్పాలి కదా. ఇది ఏం కలరో మీరే గెస్ చేసుకోండి. మనం కలర్స్లో కొద్దిగా వీక్ అనమాట. ఇంకోటి కూడా ఉంది పార్క్ ఎవెన్యూ, ఇంకోటి వైట్ కలర్. ఇంకొకటి ఇది కూడా పార్క్ ఎవెన్యూ వైట్ కలర్. 3. ఆహాహా, నియో బోల్ట్ స్కై. చూద్దాం దీని స్ప్రేలు అన్ని ఒకటొకటి కొట్టుకొని మీకు చూపిస్తాను ఎలా ఉందో. దీని వాసన కూడా కాస్త కొట్టుకున్నాను. మై గాడ్, పార్క్ ఎవెన్యూ బాటిల్స్ సేల్స్ ఎక్కువ ఉండేటట్టున్నాయి, అందుకోసమే ఎక్కువ అవే తీసుకున్నాను. తర్వాత కేస్, ఇవి 2 ఏంటమ్మా అయిపోయినాయా. ఒకటి నియో బోల్ట్ స్కై, ఇవి 2. రైట్, ఇవి 2. లాస్ట్ బాటిల్ ఇది కూడా బ్రౌట్. వేర్ ఈజ్ మా సేమ్ కలర్. దిస్ ఈజ్ 2. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6. 6 అంటే ఎన్ని బాటిల్? 1, 6 వెరైటీస్ ఉన్నాయి. 6 వెరైటీస్ ఎలా స్మెల్ వస్తాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. వాడు 15 బాటిల్స్ అన్నాడు. వాడి మీద నమ్మకంతో ఇలానే ఇదండి ఈ గోన సంచిలో ఇచ్చాడు. సంచి కూడా ఫ్రీ.
ఇలానే పట్టుకొని వచ్చాను వాడి మీద నమ్మకంతో. నాకు ఒక బాటిల్ ఫ్రీగా ఇచ్చాడు, అది కూడా కేఎస్ బాటిల్. అది ఇది అమ్మిపెట్టరా అని చెప్పాను. ఎందుకురా నేను కొట్టేస్తానే అని చెప్పేసి వాడికి 1500 కొట్టేశాను. అంతే బా, ఒకరు నష్టపోకూడదు. వాడు ఏదో నష్టపోయాడు, దానికి మనం ఇన్నోటి ఎందుకులే అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ ఏదైనా కానీ అంటే మనం డబ్బులు పెట్టి వాళ్ళు ఇస్తారా, ఇవ్వరు కదా. అందుకోసమే నా షాప్లోకి నేను ఇక్కడికి ఫస్ట్ టైం నేను ఇంతవరకు స్ప్రే కొట్టే లేదు అసలుకి. ఎప్పుడన్నా మ్యారేజ్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బాటిల్ తీసుకొని అక్కడ మ్యారేజ్ టైంలో కొట్టుకుంటాను అప్పుడు, అంటే ఫ్యామిలీ మొత్తంగా తీసుకొని. ఇది ఫస్ట్ టైం ఎన్నో బాటిల్ తీసుకోవడం, ఎన్ని వెరైటీస్ నేను వాడాలని నా బ్రెయిన్లో ఫిక్స్ అవ్వడం, ఎందుకంటే తక్కువ వస్తున్నాయి కదా, అందుకోసమే. ఓకే, మొదట పార్క్ ఎవెన్యూ స్మెల్ చూద్దాం. బాడీ స్ప్రే అంటే లోపల కొట్టాలని బట్టలు కొట్టుకున్నాం. ఓకే, నాకు పార్క్ ఎవెన్యూ అయితే ఓకేగా ఉంది. తర్వాత బ్రట్ ఓసియన్స్. ఓకే, మరీ ఇంగ్లీష్లో కొద్దిగా ఎక్కువ ఉంది, మన ఇంగ్లీషు పాపులర్. అమ్మాయ కూర నాయన ఇరగొట్టేవరా సామి, ఉన్న వాసన పోయే పక్క కొట్టుకున్నాం. ఆహాహా, గుమాయిస్తుంది. ఇది కూడా బాగుంది, బ్రట్ బాగానే ఉంది. ఇలా చూపిస్తుంటే ఏదో నేను కంపెనీలకు యాడ్ ఇస్తున్నాను అనుకున్నారు. మామూలు కొన్నాను కాబట్టి తప్పక చూపిస్తున్నాను మీకు. ఈ కలర్ చూద్దాం. ఇది ఇప్పుడు గ్రీన్ చూశాను బ్రట్లో. ఏమా BRUT ఏమవుతుంది? BRUT బ్రూటా? ఓ షర్ట్. చూసారా, ఎంగిలి పీసులో మనం కొద్దిగా ఎంగిలి పడ్డాం. దీని బ్రూట్. ఓకే, దీన్ని కూడా వాసన చూద్దాం. ఒరే కృష్ణారెడ్డి, కపడా తీసుకోరా, మొత్తం ఒకే దగ్గర కొడితే ఇలా తెలుస్తుంది. ఈ కపడాన్ని తీసుకున్నాం. కొద్దిరే మనకన్నా మంచి వాసన రావాలి కదా, దీనికి కొట్టుకున్నాం. అన్నీ ఒకే దగ్గర అయిపోతుందేమో. ఒరే మరీ లేగిలా కొట్టుకోమాక, బయటే మూలకు కొట్టుకోవాలి. ఆహాహాహా, బ్రూట్ కూడా మంచి వాసనే వెదజల్లుతుంది. రైట్, ఇప్పుడు కేస్కి వెళ్దాం. కేస్ లాస్ట్. ఇదేమిటి? పార్క్ ఎవెన్యూ. ఇందాక బ్లూ కలర్ చూసాం కదా, వైట్ కలర్ ఎలా ఉండొచ్చు. అలాగే షాపుల్లో ఎవడో శంకుస్థాపన చేసినట్టున్నాడు. ఇవి లేకపోతే ఇలానే ఉంటాయా? ఉంటాయిలే. కొన్ని దానికి కవర్ ఉంది కదా. బ్రూట్కి మాత్రం మంచి సీల్ కవర్ వేశారు. వీళ్ళకి పోలే నాయన పక్కకు పెట్టండి. ఏంద్రా ఇది? ఇది కూడా బాగానే ఉంది. ఈ అన్నిట్లో ఏది బాగుందో స్మెల్ మీకు చెప్తాను లాస్ట్కి. ఇది కూడా పార్క్ ఎవెన్యూ కూడా ఓకే. ఇది నియో బోల్ట్ టాటా ప్రోడక్ట్ వాడు. యూజింగ్ కూడా చాలా బాగుంది. ఏంద్రా ఇదే? ఇట్లా కొట్టుకోవాలి. షేక్ బిఫోర్ యూజ్ అయింది కొంప తీసి అంతేనే ఉంటుంది. ఓకే రైట్. లాస్ట్ ప్రోడక్ట్ కేస్ చూద్దాం. దీనికి స్పెషల్ కొట్టుకోవాలి, అన్నిటి వాసన ఇలా కొట్టుకున్నాం. ఓకే
ఈ అన్నిట్లలో స్మెల్ ఏది బాగుందో చెప్పాలనా? అన్ని బాగున్నాయి. ఎందుకంటే పైసా డబ్బులు పెట్టుకున్నాను కదా, అన్ని బాగానే ఉంటాయి. ఏ దాన్ని కూడా మనం తిరస్కరించకూడదు. ఏ స్మెల్కు ఆ స్మెల్లే. ఎందుకంటే ఫ్లేవర్స్ కదా. వాళ్ళు ఇంత సక్సెస్ అయినాయంటే వాళ్ళు ఎంతో కష్టపడి కనిపెట్టి మార్కెట్లో రిలీజ్ చేసి సక్సెస్గా నడుస్తున్నాయంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. మనము దీన్ని కంటిన్యూగా వాడే వాళ్ళకి ఇది తెలుస్తుంటుంది. కాబట్టి నేను దీన్ని నా కస్టమర్స్ అంటే షాప్లో నేను కొట్టుకొని ఒకటి ఓ రోజు అలా కొట్టుకొని మా షాప్లో పెట్టి ఏది స్మెల్ బాగుంటుందో నేను వాళ్ళని కనుక్కొని అప్పుడప్పుడు మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఓకే, చూశారు కదా, ఇవి ఈ 15 బాటిళ్ళు 1500 రూపాయలకి కొనుగోలు చేశాను. మా ఫ్రెండ్కి నా వంతుగా, అంటే దివాళాలో భాగస్వామ్యం అన్నీ కాదు, మరి ఏం చేస్తాడు పాపం వాడైనా. ఎవరైనా బయటకు వచ్చి ఆ షాప్లో ఉన్నంత వరకే ఏదానికైనా ఎక్కడ ఉండాల్సిన వస్తువు, ఇప్పుడు సపోజ్ నేను అమ్మినా సరే దీన్ని అనుమానిస్తారు. ఎందుకంటే వీరు ఆల్రెడీగా శంకుస్థాపన చేసి ఉంటాడు, వాడేసి ఉంటాడని, అంటే ఏమో పట్టుకొచ్చాడు ఇవి అని. అందుకోసం ఇవి షాపులో అదే మాల్స్లో ఉంటే మాత్రం దీని రేట్లు చూడండి. ఒకటి అదో 260 రూపీస్ 259 రూపీస్ ఇది షాపులో అమ్మితే. అంటే దీని మీద 150 అని రాసుకున్నాడు పాపం వాడికి. అంటే మాల్స్లో ఉంటే ఒక రేటు, ఇవి ఎక్కువ కొంటే అలా ఇస్తారేమో తెలీదు, ఎక్కువ కొన్నట్టున్నాడు కాబట్టి వాళ్ళు. అంటే చాలా పోయినాయి ఇవి లాస్ట్ ఉన్నాయి. ఇవి 2020 వరకు 2027 వరకు దీని ఎక్స్పైరీ డేట్ ఉంది. అందుకోసం ఆ ధైర్యంతో తీసుకున్నాను. నేను 1 సంవత్సరం ఉన్నా తీసుకునేవాడిని కాదు, 2 ఇయర్స్ ఉంది కాబట్టి 2 ఇయర్స్లో నేను వాడగలుగుతాను. రోజుకి ఒకసారి కొట్టుకుంటే అంతే కదా. షాప్లో ఒకసారి ఇక్కడ, అంటే ఏదన్నా మా యాప్రాన్స్ ఉంటాయి కదా దాని మీద కొట్టుకున్నాను అనుకో, మంచి స్మెల్. అట్లా ఈ 2 సంవత్సరాలు నా కస్టమర్స్కి మంచి స్మెల్ని అదనమాట. ఎస్ఓజ్ని కెమెరాకి మీరు చెయ్యి 1000 అడ్డం పెట్టారు చూడండి. ఓకే, అనుమానం ఉంది, ఏం లేదా? ఓకే, రైట్. కెమెరామ్యాను మా పిత్రేగాడు సరిగా పట్టుకోలేడు. ఓకే, చూశారు కదా, ఇవి ఈ సంవత్సరానికి సరిపడి బాగున్నాయని కస్టమర్ మళ్ళీ, అంటే నా షాప్లో చికెన్ షాప్లో ఇవి బాగున్నాయి, స్మెల్ మంచిగా అవి ఉన్నాయని అంటే ఇవే మళ్ళీ కంటిన్యూగా చేసి కంపల్సరీ ఈ 2027 వరకు వాడి మంచిగా ఉంటే ఏది బాగుందో దాంట్లో ఒకటి తీసుకుంటాను. ఓకేనా? చూశారు కదా, ఇవి ఈ 2 ఇయర్స్కి సరిపడి కొన్నాను. నా ఫస్ట్ టైం కొన్నాను, కానీ అండి హోల్సేల్లో కొన్నాను కాబట్టి ధైర్యంగా కొన్నాను ఇన్నోటి. ఓకే, రైట్.